వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా. ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు అలా. నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్షాత్తుగా ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇప్పుడు 50,000 కోట్ల పెరిగింది. పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు. మిగిలిందంత ఎవరు తీస్తున్నప్ప వర్క్స్? ఈయన సబ్ కాంట్రాక్టర్లు. అక్కడ అప్పుడున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే, అక్కడున్న లీడర్లు తోసుక తిన్నారు అధ్యక్ష. మొత్తం ఇక లాస్ అయిందండి. ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డు చెప్తున్నా. నేను అబద్ధాలు చెప్తున్నాను. రెండోది అధ్యక్ష చెప్తున్నా, ఈరోజు అది 8 to 10 కోట్ల రూపాయలు. 10 కోట్లు నేను ఏ రికార్డులో చెప్తున్నా. రికార్డు పోదాం, రికార్డులో తీసుకుందాం. మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది. రెండవది అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు అధ్యక్ష. రైతులకు 7 గంటల నుంచి 9 గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో. అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తర్వాత కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి ఫ్రీ పవర్ అని చూపించడం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తలేదు మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష. అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పవర్ పొజిషన్ అప్పుడు ఎట్లుండే, మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే. ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష,